కదా గిర్ర గిర్ర సర పొంగరాలివే అందాల భూమి రాగిరే తుర్రు 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 ఎగిరిపోలే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్ట్రిక్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇందులో ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, అది మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే వస్తుంది. ఇలా ముందుకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పిక్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి నచ్చిన పిక్స్ అనేది వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పిక్ మీద క్లిక్ చేయండి, కలర్ ఫిల్ మీదకి క్లిక్ చేయండి, ఇక్కడ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీకు ఎవరికి నచ్చిన పిక్స్ అనేది వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే అనుపమ పిక్స్ అనేది పెట్టుకుంటున్నాను. పిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన రైట్ కార్నర్లో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఇలానే ఇందులో ఇంకో పిక్ మీద క్లిక్ చేయండి, కలర్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ సెకండ్ పిక్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇలానే మీకు నచ్చిన పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎన్ని అయితే ఉంటాయో అన్ని పిక్స్, మనకైతే మ్యాక్సిమం ఒక 18-19 పిక్స్ అనేది యూజ్ అవుతాయి. ఆ పిక్స్ అనేది ఫస్ట్ మీరు గ్యాలరీలోకి సెలెక్ట్ చేసుకోండి. గ్యాలరీలో సెలెక్ట్ చేసుకున్నాక అవి ఇందులో కాపీ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఈ సాంగ్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ ప్రాజెక్ట్ అనేది కామెంట్ బాక్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఇట్లనే పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎన్ని పిక్స్ అయితే యూజ్ అవుతాయో అన్ని యూజ్ పెట్టుకోవచ్చు. కలర్ ఫిల్లో నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇందులో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా పిక్ వచ్చిందంటే పైన 3 డాట్స్ ఉంటుంది, దాని మీద కలర్ ఫిల్ ఇన్ఫో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఈ సాంగ్కి మనం అనేది ఫాంట్ అనేది ఇవ్వాలి. ఈ ఫాంట్ ఎలా ఇవ్వాలో నేను చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పైకి ఇట్లా స్క్రోల్ చేయండి, కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇందులో మనకు దీని మీద క్లిక్ చేసుకున్నాక ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పైన రాబోట్ మీడియం అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వాళ్ళ మీకు ఫాంట్స్ అయితే ఉంటాయి. అందులో మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు ఇట్లా ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకొని ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా 2 ఫాంట్స్ పెట్టిన. ఇప్పుడు మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్.